ఎస్ అండి. ఇప్పుడు యుద్ధ రంగంలోకి త్రికూటమి రావడం గాదు. ఇరాన్ వెనకాల ఒక శక్తివంతమైన కూటమి ఉండడం వల్లే గత 22 అంటే 3 వారాలు దాటినప్పటికీ ఇరాన్ ప్రతిఘటన అప్రతిహతంగా ఉండడం. ఎలా ఉంది అంటే ఇరాన్ ప్రతిఘటన ఊహించడానికి కూడా అంటే వారిలో ఇప్పుడు ప్రపంచంలో అధునాతనమైన యుద్ధ తంత్రాన్ని చూడండి. నికోలస్ మడ్జురోని కేవలం 2 గంటల వ్యవధిలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా డెల్టా ఫోర్సెస్ వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకురాగలిగింది. వెనిజులాకి ప్రతిఘటన కూడా లేదు. అలాంటి యుద్ధ తంత్రాన్ని ఉపయోగిస్తున్న అమెరికా 5th జనరేషన్ ఫైటరు ఆధునిక యుద్ధ వెపన్స్ అన్ని ఉపయోగించి యుద్ధ తంత్రాన్ని ఉపయోగించిన ఇరాన్ ఎన్ని దెబ్బలు తిన్నా అది అలా నిలబెట్టుకుంటూ దెబ్బలు తింటూనే ఇరాన్ ప్రతిఘటన శక్తి ఎలా ఉంది అంటే మొత్తం ఎంటైర్ ఇస్లామిక్ వరల్డ్ని అది అటాక్ చేస్తుంది. ద గ్రేట్ ఇజ్రాయెల్ని అటాక్ చేస్తుంది, అమెరికాని అటాక్ చేస్తుంది. అమెరికా ప్యాట్రాయిటిక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో థర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టము ఇజ్రాయెల్ యొక్క ద గ్రేట్ యారో 1, యారో 2, డేవిడ్ స్లింగ్, ఐరన్ డోములు కూడా తుత్తునియలు అవ్వడం, అమెరికా KC-135 ఎయిర్ ఫ్యూలింగ్ పడిపోవడం, F-35 ఫైటర్ క్రాష్ అవడం, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు అక్కడ నుంచి వెనక్కి పరిగెట్టడం, USS అబ్రహం లింకన్ దానికి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది. తర్వాత డిగో గార్షియా మీద తన యొక్క ఖుర్రం షాహర్ 4 లాంటి మిసైల్ని ప్రయోగించడం అంటే ఇరాన్కి ఇక్కడ ఎంత పవర్ ఎలా వచ్చింది అంటే ఇరాన్ వెనకాల చైనా, రష్యా, అదేవిధంగా నార్త్ కొరియాలు ఉండడం వల్ల మాత్రమే ఇరాన్ యుద్ధం చేయగలుగుతుంది. ఇప్పటి వరకు ఇరాన్ వెనకాల ఈ త్రికూటం ఏది నార్త్ కొరియా త్రికూటం అంటే ఈ వ్లాడిమిర్ పుతిన్, జీ జిన్పింగ్, కిమ్ జాంగ్ ఉన్లు సపోర్ట్ లేకపోతే ఇరాన్ యుద్ధంలో వారం రోజులకే ఓడిపోయి ఉండేదన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ ఎంత పవర్ఫుల్ కంట్రీ అయినా. కానీ ఈ వెనకాల త్రికూటమి అనేది కావలసిన వనరులు ఇస్తుంది. ఏ విధంగా ఇస్తుందంటే రష్యా ఇప్పటికీ 200 టన్నుల సోడియం పెర్కులేట్ అనేది సరఫరా చేసిందంటే సాలిడ్ ఫ్యూయల్, మిసైల్ ఫ్యూయల్ అనమాట. ఇది ఖైబర్ షేకెన్, షాహిద్ లాంటి మిసైల్స్లో 200 మిసైల్స్కి సరిపడే ఇంధనం. ఇదంతా అఫీషియల్గా తెలిసింది. ఇంకా ఎన్నో ఇస్తుంది అనమాట. తర్వాత రష్యా తన కోనోపస్ 5 అనే మిలిటరీ శాటిలైట్ ద్వారా ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ చేసి ఇరాన్కి ఇవ్వడం. దీనివల్ల ఎంటైర్ మిడిల్ ఈస్ట్లో ఉన్న 27 అమెరికా బేసెస్లు కరెక్ట్ లొకేట్ చేయడం, అమెరికా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లో అసెట్స్, ఎయిర్ బేస్లు కరెక్ట్గా లొకేట్ చేయడం వల్ల ఇరాన్ మిసైల్స్ వెళ్ళి కొట్టగలుగుతున్నాయి. ఇది ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్కి ఇలాగే అమెరికా మిలిటరీ సైట్లో హెల్ప్ చేస్తుంటే రష్యాలో థౌజండ్స్ ఆఫ్ సోల్జర్స్ చనిపోయారు. ఇప్పటికే అక్కడ ఎన్నో TU-95 లాంటి ఫైటర్స్ని కోల్పోయింది. ఎందుకంటే ఇరాన్ వెనకాల అమెరికా ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఉంది, మిలిటరీ ఇంటెలిజెన్స్ ఉంది. సో ఇప్పుడు రష్యా పగ తీర్చుకుంటుంది. ఇరాన్కి తన కోనోపస్ 5 అనే మిలిటరీ శాటిలైట్ ద్వారా ఇవ్వడం వల్లే ఇరాన్ అంత ప్రెసిషన్ గైడెడ్ అటాకులు చేయగలుగుతుంది తన మిసైల్ డ్రోన్లు ఉపయోగించి. ఈవెన్ ఈ డ్రోన్ మిసైల్స్ కూడా ఇటు రష్యా, చైనాలు ఇవ్వడం వల్లే. గుర్తుపెట్టుకోవాలి, ఇంత హైపర్సోనిక్ మిసైల్ గ్లైడ్ వెహికల్ తయారు చేయడం ఇరాన్కి ఆ పవర్ 100కి 100% లేదండి డ్రోన్ తయారు చేసినప్పటికీ. కానీ మిలిటరీ హైపర్సోనిక్ టెక్నాలజీ ఫత్తా 2 లాంటి హైపర్సోనిక్ మిసైల్ తయారు చేసే పవర్ 15 మ్యాక్స్ స్పీడ్ తోటి వెళ్ళేవి కేవలం అది రష్యా, చైనాలు ఇచ్చినవే. అది YJ-20 కింజాల్ లాంటి టెక్నాలజీల వల్ల అది తయారు చేయగలిగింది, ఇప్పుడు ఉపయోగించగలుగుతుంది. తర్వాత షాహిద్ డ్రోన్లు ఇది ఇరాన్ తయారు చేసుకున్న షాహిద్ డ్రోన్లకు కావాల్సిన రా మెటీరియల్ సప్లై అంతా ఇరాన్, చైనా నుంచే వస్తుంది. అంత మిలిటరీ మిసైల్ టెక్నాలజీ అది కూడా ఈవెన్ రా మెటీరియల్ ఇరాన్కి లేదండి. ఆర్థిక ఆంక్షల వల్ల దానికి రాదు. కాబట్టి ఇటు రష్యా, చైనాలు, ఇటు రష్యా ఏంటంటే కాస్పియన్ సీ ద్వారా ఇరాన్ కనెక్షన్ ఉంది కాబట్టి అక్కడికి వచ్చేస్తుంది. తర్వాత చైనా ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ ద్వారా ల్యాండ్ బౌండరీ, చైనా యొక్క గోలాన్ ఫోర్ట్ నుంచి షిప్పుల ద్వారా ఇవి డైరెక్ట్గా ఈ చైనా, రష్యాలు దీనికి హెల్ప్ చేస్తున్నాయని తెలుస్తుంది. ఈవెన్ నార్త్ కొరియా కూడా తన మిసైల్ టెక్నాలజీని ఇరాన్కి ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా ఇరాన్ వెనక జీ జిన్పింగ్, చైనా, వ్లాడిమిర్ పుతిన్, రష్యా, కిమ్ జాంగ్ ఉన్, నార్త్ కొరియాలు పూర్తిగా సహకరిస్తున్నాయి. ఈ విషయం నేను అనడం కాదు, ఇరానియన్ ప్రెసిడెంట్ పెజాస్కియన్ ఒక న్యూస్ ఏజెన్సీతో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని కూడా మనకి చెప్పినట్టు తెలుస్తుంది. అదేంటంటే MS నౌ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడుతూ మసూద్ పెజాస్కియన్ ఈ విషయాన్ని ఒప్పుకున్నారు. మా వెనకాల రష్యా, చైనాలు ఉపయోగపడుతున్నాయి, అవి మాకు సహాయం చేస్తున్నాయి ఇంటెలిజెన్స్ టెక్నాలజీ పరంగా, కాబట్టి మేము నిలబడుతున్నామని చేయడం జరిగింది. అంటే రష్యా, చైనాలు దౌత్యపరంగా దానికి సపోర్ట్ చేయడం కాదండి, పూర్తిగా సహకరిస్తున్నాయి. F-35 ద గ్రేటెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని క్రాష్ చేయడం వెనకాల KC-135 ఫైటరు,
తర్వాత F-15 ఈ ఈగిల్ ఫైటర్ క్రాష్ అవ్వడం వెనకాల అది ఫ్రెండ్లీ ఫైర్ అని అమెరికా చెప్పినా కుదరదు. అది ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ల మీద అటాక్ అయ్యి భయపడి వెళ్ళడం, యుఎస్ఎస్ గెరాల్డ్ ఎయిర్పోర్ట్ మీద ఫైర్ యాక్సిడెంట్ అవ్వడం అంటే దిస్ ఇస్ ద గ్రేటెస్ట్. ఇంతటి రెస్పాన్సివ్ పవర్ ఇరాన్ వెనకాలంటే రష్యా చైనాలే. కాబట్టి ఏంటంటే రష్యా చైనా ఉత్తర కొరియాలు ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ని వాడనివ్వవు. ఎందుకు వాడనివ్వంటే ఇరాన్ ఓడిపోయింది అంటే అది చైనా బలం సగం పోయినట్టు. ఎందుకంటే అది 25 years కాంట్రాక్ట్ ఉంది, $400 billion అక్కడ ఇన్వెస్ట్ చేసింది చాలా వరకు. ఆయిల్ ఇప్పుడు ఇరాన్ దగ్గర నుంచి 80% ఆయిల్ చైనాకు ఉంటుంది. ఎక్కువ చైనా ఇటు రష్యా ఇరాన్ నుంచి. ఇరాన్ అమెరికా చేతిలోకి వెళ్ళడం అంటే చైనా యొక్క ఎనర్జీ సెక్యూరిటీ ఉంది. మిడిల్ ఈస్ట్లో ఎప్పుడు కూడా చైనాకి ప్రాబల్యం ఉండదు. కాబట్టి ఇరాన్ ఓడింది అంటే చైనా బలం సగం తగ్గిపోయినట్టే. అదేవిధంగా ఇరాన్ ఓడిందంటే రష్యా కూడా సగం పైన బలం. ఇంకా మిడిల్ ఈస్ట్లో ఈ యొక్క ఆయిల్ స్ట్రాటజిక్ రీజన్లో ఎట్టి పరిస్థితుల్లో రష్యా ఉండదు. ఇప్పటికే సిరియాను కోల్పోయింది, వెనిజులాను కోల్పోయింది. ఇంకా ఇరాన్ను కోల్పోవడం అంటే ఇక మిత్రురాలే లేనట్టు అనమాట రష్యా. కాబట్టి ఇరాన్ని వాడనివ్వదు రష్యా, ఇరాన్ వాడనివ్వదు చైనా. ఇప్పుడు ఉత్తర కొరియా కూడా ఒకవేళ ఇరాన్ ఓడిపోతే నెక్స్ట్ అమెరికన్ టార్గెట్ ఈ యొక్క కిమ్ జాంగ్ ఉన్ పర్సనల్గా కైవెనిలాగా అంతం చేసే ఉంది. కాబట్టి కిమ్ జాంగ్ ఉన్ కూడా భయపడి ఈరోజు ఇరాన్ దగ్గరే అమెరికా అటు ఉండిపోవాలన్నట్టు ట్రై చేస్తున్నారు. తర్వాత చైనా కూడా ఇటు పసిఫిక్ ఏరియాలోకి, తైవాన్ ఏరియాలోకి అమెరికా రాకూడదంటే ఇరాన్ ట్రాప్లో ఉండాలి. రష్యా కూడా ఉక్రెయిన్ మీద యుద్ధంలో రష్యాకి ఎగ్నెస్ట్గా సపోర్ట్ చేయకూడదంటే ఇటు నాటో అమెరికాలు ఇరాన్ దగ్గరే ఇరుక్కుపోవాలి. కాబట్టి ఇరాన్ ట్రాప్లో ట్రంప్ ఇరుక్కోవడం వల్లే ఇటు రష్యాకి యూరోప్ దగ్గర, ఉక్రెయిన్ దగ్గర, ఇటు చైనాకి పసిఫిక్ థియేటర్లో అద్భుతమైన శక్తి వస్తుంది. కాబట్టి ఇరాన్ ట్రాప్లో ట్రంప్ పడ్డాడు. ఇప్పుడు ఇరాన్ దగ్గర నుంచి ట్రంప్ బయటికి వెళ్లకుండా రష్యా చైనాలు హెల్ప్ చేస్తాయి కిమ్ జాంగ్ ఉన్. తద్వారా ఇరాన్ ఓడిపోదు. ఇరాన్ ట్రాప్లో ఇంకా ట్రంప్ చిక్కుకున్నట్టే. కాబట్టి ఇరాన్ ట్రాప్లోంచి బయటికి వెళ్ళాలంటే ఏదో విధంగా ట్రంప్ ఎగ్జిట్ అవ్వాలి. తప్పనిసరిగా యుద్ధంలోంచి బయటికి వెళ్ళాలి, కానీ ఇరాన్ ఓడించడం అసంభవం. కాబట్టి ఎందుకంటే ఇరాన్ అలా దీర్ఘకాలికంగా యుద్ధం చేసే శక్తిని ఆ రెండు దేశాలు ఇస్తాయి ఏ రకంగా అయినా. కాబట్టి త్రికూటమి అయినా ఇటు రష్యా, చైనా, ఉత్తర కొరియాలు ఇరాన్ వెనకాల ఉన్నాయి అనేది ఇక్కడ మనకి పరిశీలిస్తే అర్థమైపోతుంది. అందుకనే డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే పుతిన్తో మాట్లాడడం జరిగింది. ఆ సంభాషణలో మీరు సపోర్ట్ ఉండకూడదని మాట్లాడడం జరిగింది. అలా అయితే నువ్వు ఉక్రెయిన్కి నువ్వు సపోర్ట్ చేయకూడదు, నువ్వు కూడా ఉక్రెయిన్ మాకు కంప్లీట్గా డొనేట్స్ రీజన్ ఇచ్చేస్తావు అన్నట్టు అక్కడ బేరసారాలు జరగడం. చైనీస్తో ఆయన విజిట్ ఒకటి ఉంది, అది పోస్ట్ పోన్ అయింది, ఏది ఏప్రిల్ ఎండింగ్లో, కానీ ఇప్పుడు పోస్ట్ పోన్ అయింది. కాబట్టి చైనా సపోర్ట్ని ఆపడం అమెరికా తరం కాదు. కిమ్ జాంగ్ ఉన్ ఎవ్వరి మాట వినడు. కాబట్టి ఈ మూడు దేశాలు ఇరాన్కి సపోర్ట్ చేస్తున్నాయి. ఈ ధైర్యం చూసుకునే ఇరాన్ని అటాక్ చేయగలుగుతుంది అనేది మనం ఇక్కడ పూర్తిగా మనం చూడవచ్చు. కాబట్టి ఇరాన్ది అల్టిమేట్ విన్, ఎందుకంటే ఇరాన్ ఓడించడం అసంభవం కాబట్టి.